హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఒక పాత చందమామ కథ చెప్పుకుందాం. అదేంటంటే తేనెటీగల సహాయము. పూర్వము ఒకప్పుడు జావా దేశాన్ని యోగదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడనమాట. అతనికి సుమతి అనే చక్కటి చుక్క లాంటి కూతురు ఉండేది. ఆ పిల్ల యొక్క అందము దేశ దేశాల్లో ఉన్న రాజకుమారులందరికీ తెలిసిందనమాట. తెలిసి వాళ్ళందరూ ఆ అందమైన అమ్మాయిని, ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవాలని దేశంలో ఉన్న రాజకుమారులందరూ అనుకుంటారనమాట. అలా వాళ్ళల్లో సింహళ దేశపు రాజకుమారుడు సింహకేతుడు అనేవాడు ఒకడనమాట. అతను ఏం చేస్తాడు, పెద్ద సైన్యాన్ని పోగు చేసుకుని పెద్ద పెద్ద ఓడలలో ఈ జావా దేశం మీదకి దండెత్తి వస్తాడనమాట. ఈ విషయము యోగదత్తుడికి తెలుస్తుంది. అతని మంత్రులు, సామంతులు వీళ్ళందరూ యోగదత్తుడి దగ్గరికి వచ్చి, ప్రభు, సింహకేతుడు అనే రాజు మన దేశం మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. అతను ఈ జావాలో కాలు పెట్టకుండా అతన్ని మనం నిరోధించి తిరిగి వెళ్ళిపోయేటట్టు చేయాలి, అనుజ్ఞ ఇవ్వండి అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి యోగదత్తుడు అంటాడు, అదేంటి, రాజులు యుద్ధం చేయటం అంత ప్రజలకి మంచిది కాదు. ఎవరు ఓడిపోయినా గెలిచినా నష్టపోయేది ప్రజలేను. కాబట్టి మనం యుద్ధం చేయొద్దు, అతన్నే ఈ ప్రజల్ని, రాజ్యాన్ని ఏలుకొనిద్దాము, మనకేం అభ్యంతరం లేదు, నేను అడవికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ యోగదత్తుడు ఏం చేస్తాడు, తన భార్య పిల్లల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ రాజుతో పాటు ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు, సామంతులు, ప్రజలు కూడా అతనితో పాటే అడవికి వెళ్ళిపోతారు. ఈ సింహకేతుడు జావాలో దిగుతాడు. దిగి ఈ రాజ్యంలోకి ప్రవేశించేటప్పటికి ఆ రాజ్యంలో ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా కనిపించరు అనమాట. ఒక్క నరమానవుడు కూడా ఈ సింహకేతుడికి కనిపించరు. అతను చాలా నిరుత్సాహపడతాడు. ఇదేంటి, ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తే ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు, కనీసం యోగదత్తుడు ఎక్కడున్నాడో చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ లేదు అని అతను చాలా నిరుత్సాహపడతాడనమాట. నిరుత్సాహపడి ఆ యోగదత్తుడు ఎక్కడున్నాడో సరే వెతికి ఎట్లయినా సరే మనం పట్టుకొని ఆ యోగదత్తుడి మీద యుద్ధం చేసి మనం ఆ రాజకుమారిని, ఆ సుమతిని మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఈ సింహకేతుడు ఆ యోగదత్తుడి గురించి వెతుకుతూనే ఉంటాడనమాట. ఇక్కడేం జరుగుతుంది, యోగదత్తుడు దట్టమైన అడవిలోకి వెళ్ళాడు కదా, ఆ అడవిలో ఒక గుహలోను ఈ భార్యా పిల్లలతో అతను ఉంటూ ఉంటాడనమాట. అతను రోజు ఉదయాన్నే తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడనమాట. అలా ఒక రోజు ఉదయాన్నే అతను తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ దారిలో ఈ తామర పువ్వులతో ఉన్న ఒక చెరువు ఉంటుందన్నమాట. ఆ చెరువులోను ఒక తామర పువ్వు మీద ఈ స్పైడరు వెబ్ ఉంటుంది కదా, ఆ స్పైడర్ వెబ్లోను ఒక చిన్న హనీబీ చిక్కుకొని ఉంటుందన్నమాట. ఇది యోగదత్తుడు చూస్తాడు. చూసి, అయ్యో పాపం, ఇది ఆ వెబ్లో ఇరుక్కుపోయింది, దీన్ని ఎలాగైనా మనం రక్షించాలని చెప్పి ఒక చిన్న పుల్ల తీసుకుని ఆ హనీబీని ఆ వెబ్లోంచి పైకి తప్పిస్తాడనమాట. బయటికి తప్పించేసి తన దాన్ని తను వెళ్ళిపోయి మామూలుగా తను రోజు చేసుకునేటట్టు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడనమాట. అయితే ఆ రోజు ఏమవుతుంది, అతని మెడిటేషన్కి దేవత సంతోషించి ప్రత్యక్షమవుతుందనమాట. ప్రత్యక్షమయ్యి, ఓ రాజా, నీకు చాలా మంచి జరుగుతుంది, నువ్వు తేనెటీగని రక్షించావు కదా, ఆ తేనెటీగల వల్లనే నీకు చాలా మంచి జరుగుతుంది, నిన్ను అవి నీ శత్రువుల నుంచి నిన్ను కాపాడుతాయి, నువ్వు ఈ అడవిలోనే ఒక మంచి కోట నిర్మించుకొని నువ్వు ఇందులోనే ఉండు అని చెప్పి ఆ దేవి అదృశ్యమైపోతుందన్నమాట. ఈ యోగదత్తుడు ఆ మాటల్ని విని ఆ దేవి చెప్పినట్టే ఆ అడవిలో ఒక పెద్ద కోట నిర్మించుకుంటాడనమాట. నిర్మించుకుంటే ఆ కోటలోకి ప్రజలందరూ కూడా ఆ కోటలోకి వచ్చి ఉంటారు. ఆ జావా దేశంలో ఉన్న మొత్తం తేనెటీగలన్నీ వచ్చి ఈ కోటలోనే ఉంటాయన్నమాట. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఈ యోగదత్తుడు ఇట్లా అడవిలో కోట నిర్మించుకొని ఉన్నాడు అనే సంగతి ఈ సింహకేతుడికి తెలుస్తుంది. తెలిసి ఆ సింహకేతుడు ఏం చేస్తాడు, ఆ సైన్యాన్నంతా తీసుకుని ఈ యోగదత్తుడి మీదకి యుద్ధానికి వస్తాడనమాట. ఎలానా సరే ఆ రాజుని చంపి అతని కూతుర్ని తీసుకుని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలని చెప్పి అతను ఈ కోటని ముట్టడిస్తాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని ఎదిరించరనమాట. ఎవ్వరూ అతనితో యుద్ధం చేయరు. ఈ సింహకేతుడు ఏం చేస్తాడు, ఆ కోటని ధ్వంసం చేయాలనుకుంటాడు. ధ్వంసం చేయబోయేటప్పటికీ ఈ కోటలో తేనెటీగలు ఉన్నాయి కదా, ఆ తేనెటీగలన్నీ
ఒక్కసారి జుమ్మని లేచి ఈ సింహకేతుడిని, అతని సైన్యాన్ని, గుర్రాల్ని చచ్చేటట్లు కుట్టేస్తాయన్నమాట. కుట్టేసేటప్పటికి పాపం అందరికీ కళ్ళు వాచిపోయి, మొహం వాచిపోయి గగ్గోలు పెట్టేస్తూ ఉంటారనమాట. కళ్ళు కనిపించక అందరూ గుర్రాల మించి కింద పడిపోతారనమాట. ఈ సింహకేతుడు కూడా మొహం అంతా వాచి, కళ్ళు కనపడక గుర్రం మించి కింద పడిపోతాడు. ఈ యోగదత్తుడు ఏం చేస్తాడు, ఆ సింహకేతుని చూసి జాలిపడి అతన్ని తన గుహలోకి తీసుకెళ్ళి, తన కోటలోకి తీసుకెళ్ళి అతనికి వైద్యం చేయిస్తాడనమాట. వైద్యం చేయించి ఆ గాయాలన్నీ మానిన తర్వాత తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు ఈ సింహకేతుడికి. ఆ సింహకేతుడికి కూడా బుద్ధి వస్తుందనమాట. ఇంకెప్పుడు ఇట్లాంటి పని చేయకూడదు అని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఆ జావా ప్రజల్ని చక్కగా పరిపాలిస్తూ ఇంకెక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటాడనమాట. సరేనా, మరి మనం ఇంకో కథ కూడా చెప్పుకుందాం, ఇంకో చిన్న కథ చెప్పుకుందాం ఏమో. ఈ కథతో పాటు మనం ఇంకో కథ, అదేంటంటే కొంటె రాముడు అన్నమాట. అదేంటి, ఒక ఊర్లోనూ రాముడు అనే ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. వాడు చాలా కొంటెవాడు అనమాట. వాడిని అందరూను కొంటె రాముడు అని పిలిచేవారు అనమాట. అయితే ఆ కొంటె రాముడికి 70 ఏళ్ల వయసున్న ఒక అవ్వ ఉండేదనమాట. ఈ అవ్వ అంటే అసలు ఈ రాముడికి అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట. ఎప్పుడు ఆ అవ్వని ఏదో ఒకటని విసిగిస్తూ ఉండేవాడు అనమాట. ఈ అవ్వ కూడా వాడిని దెబ్బలు వేస్తూ ఉండేది. అయినా సరే వాడు అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ అవ్వని ఆటలు పట్టిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒక రోజు ఏమవుతుంది, ఈ పిల్లవాడు చందమామ పుస్తకం ఉంటుంది కదా, ఆ చందమామ పుస్తకం పట్టుకొని అందులో పద్యాలన్నీ పాడుతూ ఉంటాడనమాట. కథలు చదువుకుంటూ ఉంటాడు. అయితే అందులో ఒకటి వాడికి చాలా బాగా నచ్చుతుంది. అదేంటంటే 1 1 2 అవ్వ బోడి గుండు అనే పాట వాడికి బాగా నచ్చుతుంది అనమాట. నచ్చి ఏం చేస్తాడు, వాళ్ళ అవ్వ దగ్గరికి వెళ్ళి 1 1 2 అవ్వ బోడి గుండు అంటూ గంతులేయటం మొదలు పెడతాడు. ఆ అవ్వ చుట్టూ తిరుగుతూ గంతులేస్తుంటే అవ్వకి బాగా కోపం వస్తుంది. వాళ్ళ నాన్నతో చెప్పి కొట్టిద్దామనుకుంటుంది. కానీ వాడిని పట్టుకోవాలని ప్రయత్నము చేస్తుంది. వాడు దొరకడు. అలా గెంతులు వేసుకుంటూ కేకలు పెట్టుకుంటూ అవ్వను అలా ఏడిపిస్తూనే ఉంటాడనమాట. అయితే అవ్వ ఆలోచించి ఏం చేస్తుంది, ఈ రాముడి పొగరు ఎలాగైనా అంచాలి, వీడిని దారిలో పెట్టాలి అని చెప్పి ఏం చేస్తుంది, ఒక రోజుని ఈ రాముడికి ఒక టీచర్ వచ్చి రోజు పాఠాలు చెప్తూ ఉంటుందన్నమాట. ఆ టీచర్ అంటే అసలు వీడికి చాలా భయం అనమాట. ఆ టీచర్ చక్కగా అలంకారం చేసుకుని, తెల్లటి చీర కట్టుకుని, చిన్న గొడుగు పట్టుకుని, చెప్పులు వేసుకుని వీళ్ళ ఇంటికి వచ్చి రోజు ఈ రాముడికి పాఠం చెప్తూ ఉండేదనమాట. ఆవిడ చూస్తే ఈ రాముడికి చాలా భయం అనమాట. ఎవరినో ఒక యమదూతను చూసినట్టు భయపడుతూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు ఏం చేస్తాడు, ఆవిడ రావటం చూసి పుస్తకాలు తెచ్చుకోవటానికి అని చెప్పి మిద్దెపైకి వెళ్తాడనమాట మన రాముడు. వెళ్ళేటప్పటికి అవ్వ ఏం చేస్తుంది, ఇదే సమయం అనుకుని ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మా వాడికి మీరంటే అస్సలు భయం లేదు, ఇంట్లో అసలు చదవడు, ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు, అది కాకుండా ఎవరో చెప్పారని ఎప్పుడు వీధిలో కూర్చొని చిన్న పెద్ద అని కూడా చూడకుండా 2 2 4 పంతులమ్మ నీలుగు అని పాడుతూ ఉంటాడు. వాడి పాఠం చూచి అందరూ నవ్వుతూ ఉంటారు కూడాను అని ఈ టీచర్ అమ్మ దగ్గర ఈ అవ్వ చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఇంకా టీచర్కి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తుంది, ఆ రాముడు పుస్తకాలు తీసుకుని సరిగ్గా వచ్చి క్లాస్లో కూర్చోవడంతో ఆ టీచర్ ఏం చేస్తుంది, బెత్తంతో వాడిని బాగా బాధటం మొదలు పెడుతుంది అనమాట. బాధటం మొదలు పెట్టేటప్పటికి రాముడు అమ్మో బాబో అంటూ గంతులు వేయటం మొదలు పెడతాడు. ఆ పక్కనే అవ్వ ఆ తలుపు చాటుని నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది అనమాట, నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆ టీచరు బెత్తం విరిగిపోయేదాకా రాముడిని కొడుతుందనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ రాముడు ఇంకా ఎప్పుడూ కూడా అవ్వని ఎక్కిరించడం కానీ, అవ్వని ఎగతాళి చేయటం కానీ, లేకపోతే ఆట పట్టించడం కానీ ఏమీ చేయడనమాట. ఎందుకంటే ఇదంతా అవ్వ వల్లే జరిగిందని ఆ రాముడు తెలుసుకుంటాడనమాట. అప్పటి నుంచి వాడు బుద్ధిగా ఉంటాడనమాట. ఎవరితోనూ ఎటువంటి అల్లరి పనులు చేయడు. సరేనా, మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.